నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. నేను అనుకున్న పని ఒకటే మీరు చేయలేదు, ఆర్టీసీ డ్రైవర్లుగా మీరు పనిచేయాలనుకున్నారు కానీ అది ఒకటే మిగిలిపోయింది. ఇక్కడ అన్ని మీరు చేయగలిగారు. కొన్ని దేశాల్లో ట్యాక్సీలన్నీ కూడా ఆడబిడ్డలు తోలుతున్నారు. అందుకే నేను ఇలాంటి ఏ పనైనా ఆడబిడ్డలు చేయగలుగుతారని నిరూపించాలని ముందుకు పోయాం. అందులో మీరు చూస్తే ప్రతి ఒక్క కిలోమీటర్ మన కుప్పంలో స్కూల్సే ఉండేటివి కాదు. ఉద్యోగాలకు రావాలంటే బయట వాళ్ళు రావాలి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. సగం స్కూళ్ళన్నీ ఖాళీలు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, మండలానికి హై స్కూల్ పెట్టాం, ఒక రెవెన్యూ డివిజన్లు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు బ్రహ్మాండంగా చదివే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాం. దీనివల్ల ఒకప్పుడు వరకట్నం ఉంది, ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రివర్స్ కట్నం ఇస్తున్నారు. మగ పిల్లలు డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడం, మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక సహాయం కూడా పెద్ద ఎత్తున చేశాం. పసుపు కుంకుమ పైన దగ్గర 8,500 కోట్లు ఇచ్చాం. రుణమాఫీ కింద కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు మనం చేశాం. 30 సంవత్సరాలు పైబడిన అందరి మహిళల్ని హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల వైద్య పరీక్షల కోసం ప్రోత్సాహం ఇచ్చాం. అమృత హస్తం కింద లక్షల మంది గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు పౌష్టాహారం ఇచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై నుండే ప్రత్యేకమైన ప్రేమతో, ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు నేను ఆడబిడ్డలకు అది చేశా, ఏం చేశావు నువ్వు? నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, నేను మిమ్మల్ని నమ్మా. ఒక అన్నగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, గ్యాస్ ధరలు పెంచేశారు. ధరలన్నీ పెరిగిపోయినాయి. ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్నీ పెరిగాయా లేదా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అన్ని ధరలు పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయల నుంచి 111 అయిపోయింది. డీజిల్ పెరిగింది, బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, చింతపండు పెరిగింది, వంట నూనె పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ సిలిండర్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి.
60 రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళు వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి.